ఇదిగోండి. టవలు. ఇదిగో వెళ్ళండి ఇంకా. పావని, ఏంటండి? హెయిర్ డ్రైయర్ పెట్టు. పావని, మళ్ళీ ఏంటండి? నా డ్రెస్ ఏది? అక్కడ కబోర్డ్ లో ఉంది కదా, ఆ మాత్రం తీసుకోలేరా? తీసుకురా పావని. ఏయ్, ఏంటిది? డ్రెస్ ఐరన్ చేయలేదేంటి? ఇలాగే ఆఫీస్కి వెళ్ళాలని నేను ఐరన్ చేసి తీసుకురా. ఇదిగోండి. పావని, మళ్ళీ ఏంటి? కాఫీ. అది తేవడానికి వెళ్తున్నాను, ఉండండి. ఇదిగోండి కాఫీ. దువ్వేనా? అబ్బబ్బబ్బబ్బా, అన్ని పనులు నేనే చెయ్యాలా? మీ పనులు మీరు చేసుకోలేరా? పక్కనున్నవి కూడా తీసుకోలేరా? ఇదిగో తీసుకోండి. ఏంటి విసుక్కుంటున్నావు? మీతో నిజంగానే నాకు విసుగొస్తోంది. ఏ పని చెయ్యరు, అన్నీ నేనే కష్టపడి చెయ్యాలి. అంతలా ఏం కష్టపడిపోతున్నావు? పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి రాత్రి వరకు కష్టపడేది నేను. ఆ మాటకొస్తే కష్టపడేదంతా మా మగవాళ్లే. మీ ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది? మేము ఆఫీస్కి వెళ్ళగానే బెడ్ ఎక్కి ముసుగుతని నిద్రపోవడం తప్ప. ఆగు వసు. ఏంటక్క? కాఫీ ఎవరికి? ఆయనకే. అభి అడిగాడా? లేదక్క, రోజు ఈ టైంకి ఆయన కాఫీ తాగుతారు కదా, నేనే తీసుకెళ్తున్నాను. అక్కర్లేదు, ఆ కాఫీ నువ్వే తాగేసే. ఏ అక్క? వాళ్ళు అడగకుండానే మనం అన్ని పనులు చేస్తుంటే అలసుగా చూస్తారా? మనల్ని వంటింటి కుందేళ్లు, బానిసలు అంటారా? మనం చేసేది కష్టమే కాదు, మా మగాళ్ళు చేసేదే కష్టం. వాళ్ళ కష్టంతో మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటారా? ఎవరన్నారా మాట? మీ అబ్బాయి అన్నారు అత్తయ్య. వాళ్ళు మగ మహారాజులంట, మనం వాళ్ళ బానిసలమంట. మగజాతి మొత్తం ఉద్దేశం అదేనంట. మేము ఆఫీస్కి వెళ్ళగానే బెడ్ ఎక్కి ముసుగుతని నిద్రపోవడం తప్ప. మీకు అలా అనిపిస్తుందా? లేకపోతే మీరు చేసే పనులేంటి? బారెడు పొద్దెక్కాక నిద్రలేస్తారు, కాఫీ టిఫిన్లు చేస్తారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, సాయంత్రం డిన్నర్ చేస్తారు, మధ్యలో టీవీలో ఫోన్లో చూస్తారు, లేకపోతే గుర్ర పెట్టి నిద్రపోతారు, ఇల్లు ఊడ్చి బట్టలు ఉతికి అంటూ తోముతారు. ఇవి ఒక పనులేనా? దీనికే తెగ కష్టపడిపోతున్నామని పెద్ద బిల్డప్లు ఇస్తారు. అంటే మావి పనులు కావా? మేం కష్టపడట్లేదంటారా? మా కష్టంతో పోలిస్తే మీ కష్టం ఒక లెక్క ఏంటి? మాకు ఆఫీసులో ఎన్ని పనులుంటాయో తెలుసా? మేం కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే ఖర్చు పెట్టడం తప్ప మీరేం కష్టపడుతున్నారు? అయినా మా ఆఫీస్ మగవాళ్ళకి మీ వంటింటి కుందేలతో పోలిక. కష్టమంతా మాది, జల్సాలు మీవి. ఓహో,
మీకు అలాంటి ఉద్దేశం ఉందా? ఒక్క నాకేంటి, మా మగజాతి మొత్తం ఉద్దేశం అదే. మా కష్టంతో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మేం లేకపోతే మీరు ఒక్క పనన్నా చేసుకోగలరా? అన్నింటికి మా మీదే ఆధారపడి ఉంటారు. నాన్ సెన్స్. మేం మీపై ఆధారపడ్డమేంటి, మీరే మాపై ఆధారపడుతున్నారు. మగాళ్ళ కష్టంతో బ్రతికే లేడీ పారాసైట్స్ మీరు. మేం లేకపోతే మీరు బ్రతకలేరు, మీకు బ్రతికే లేదు. మేము మగ మహారాజులం, మీరు మా బానిసలు. ఓకే, ఆ మాట మీదే ఉండండి, చెప్తాను మీ సంగతి. పావని, వాచ్. అప్పుడప్పుడు మీ మావయ్య కూడా ఇదే మాట అంటుంటారు పావని. ఆయన ఎప్పుడూ పైకి అనలేదు కానీ మనసులో అదే ఫీలింగ్ ఉందనుకుంటా అక్క. అఖిల్ అయితే ఎప్పుడు ఆ మాటే అంటూ ఉంటాడు. మా ఆయన బతికింది 3 నెలలైనా 30 సార్లు ఆ మాట అన్నాడు. అందుకే మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి, మన లేడీస్ పవర్ ఏంటో చూపించాలి. మనం వంటింటి కుందేళ్లం కాదని, బానిసలం అంతకంటే కాదని ప్రూవ్ చేయాలి. మనం చేసేదే గొప్ప పని అని, మగవాళ్ళు చేసే పనికి మన పని ఏ మాత్రం తీసిపోదు అని వాళ్ళకి తెలిసేలా చేయాలి. మనం చేసే పనులు మగవాళ్ళు చేయాలని చెప్పాలి. చెయ్యలేకపోతే మన ఆడవాళ్ళకి సారీ చెప్పాల్సిందే. వసుగారు, వసుగారు, కాఫీ రెడీయా? పావని, ఆఫీస్కి వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. హారిక, నా షూస్ ఆడవాళ్ళు జిందాబాద్, స్త్రీ శక్తి విశ్వశక్తి. ఆడవాళ్ళు జిందాబాద్. ఆడదంటే అబల కాదు, సబల. ఆడదంటే వంటింటి కుందేలు కాదు, పులిపై కూర్చున్న దుర్గామాత. మగవారు ఎక్కువ, ఆడవాళ్లు తక్కువ కాదు. మగవాళ్ల పని, ఆడవాళ్ల పని ఒక్కటే. ఆడవాళ్ళు అమర్ రహే. పిన్ని, పిన్ని, ఆంటీ, ఆడవాళ్ళు వర్ధిల్లాలి, పురుషహంకారం నశించాలి. అసలేం జరుగుతుంది ఇక్కడ? మీరేం చేస్తున్నారు? స్ట్రైక్ జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారు? మీ పొగరు అణచడానికి. అంటే ఏం చేయబోతున్నారు? ఈ రోజు నుంచి నేను నా కోడళ్ళు ఏ పనులు చెయ్యం. నేను కూడా చేయను. మీ పని, మా పని అన్ని మీరే చేయాలి. నోటీస్ లేకుండా ఏంటి ఇలా స్ట్రైక్ చేయడం? పొద్దున్నే మీ వదిన్ని చిన్న మాట అన్నాను అభి.
దాన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ఏమన్నావన్నయ్య? కష్టపడేదంతా మా మగవాళ్లే. మీ ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది? మేము ఆఫీస్కి వెళ్ళగానే బెడ్ ఎక్కి ముసుగుతాన్ని నిద్రపోవడం తప్ప. సాయంత్రం డిన్నర్ చేస్తారు, ఇల్లు ఊడ్చి బట్టలు ఉతికి అంటూ తోముతారు. ఇవి ఒక పనులేనా? అందుకు స్ట్రైక్ చేస్తున్నారా? నేను అన్న దాంట్లో తప్పేముంది అభి? మనకు వండి పెట్టడం తప్ప వీళ్ళకి వేరే పనేముంది? మనం బయట కష్టపడి డబ్బులు సంపాదించి ఇస్తుంటే వీళ్ళు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. అవునవును, వేలకు వేలు షాపింగ్ చేసి డబ్బులన్నీ తగలేస్తున్నారు. కష్టం మనది, జల్సా వీళ్ళది. చిల్లు మనకి, బిల్లు వీళ్ళకి. మన కష్టం వీళ్ళ కష్టం ఒకటేనా అభి? మన ఆఫీస్లో ఎంత కష్టపడుతున్నాం, వీళ్ళు ఇంట్లో ఉండి ఏం కష్టపడుతున్నారు? అవును, మనం చేసే పని వీళ్ళు ఒక్కరోజు కూడా చేయలేరన్నయ్య. అసలు మనం లేకపోతే వీళ్ళకి బ్రతుకు లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ మగాళ్ళకి మా ఆడవాళ్ళకి మధ్య యుద్ధం బన్నీ. నేను కూడా డాడీ వైపే ఉంటాను. రే, మ్యాటర్ ఏంటో తెలుసుకోకుండా అటువైపు వెళ్తానంటావేంట్రా? మ్యాటర్ ఏదైనా సరే, నేను మగాన్నే. నేను మగవాళ్ళ వైపే ఉంటాను. వెరీ గుడ్ బన్నీ. మేము మా మమ్మీ వైపే ఉంటాం. నేను కూడా. ఇప్పుడేంటి, మీరందరూ గ్రేట్ అని మేము ఒప్పుకోవాలా? మీరొప్పుకునేదేంటి? మేమే గ్రేటు. మేం చేసే పనులు మీరు చేయగలరా? మేం చేసే పనులు మీరు చేయగలరా? అయితే ఆఫీస్కి వెళ్ళి మా పనులు చేయండి. కాదు, మీరు మా కష్టాన్ని కించపరిచారు కాబట్టి మా పనులు మీరు చేయాలి. మీ పనులంటే? మేమింట్లో ఏ పని చేస్తామో ఆ పనులు. మేం మగవాళ్ళం, ఇంటి పని ఎలా చేస్తాం? మావి కూడా ఒక పనులేనా అని చీపుగా మాట్లాడారు కదా. మా పనులు చేసి చూపించండి. మేము చేస్తే ముందు చెయ్యండి రా, చూస్తాం. చెయ్యలేకపోతే మాకు సారీ చెప్పండి. అప్పటి వరకు మేము ధర్నా చేస్తూనే ఉంటాం. అనయ్య, అఖిల్, బన్నీ, ఇట్రండి. ఏం చేద్దాం అన్నయ్య? ఇంత దాకా వచ్చాక వెనకడుగు వేస్తే మన పరువు పోతుంది అభి. అవునన్నయ్య, మన పని వాళ్ళు చేయడం కష్టం గాని వాళ్ళ పని మనం చేయలేమా? ఈజీగా చేసిస్తాం బాబాయ్, చిట్కలో చేసిస్తాం. ఆర్ యు షూర్? షూర్. షూర్. ఓకే. ఏం నిర్ణయించుకున్నారు? మీ ఛాలెంజ్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మీరు చేసే పనులన్నీ మేము చేస్తాం, చేసి మేము గ్రేట్ మీరు అనిపించుకుంటాం. చెయ్యలేకపోతే మేమే గ్రేట్ అని ఒప్పుకొని మాకు సారీ చెప్పాలి. మేం సారీ చెప్పం, మీ పనులు చేసి చప్పట్లు కొట్టించుకుంటాం. మేమేం చేయాలో చెప్పండి, చిట్టికలో సెకండ్స్ లో చేసిస్తాం. బస్ట్ మే సవాల్. ఇంటి పని, వంట పని, అంట్ల పని అన్నీ చేయాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మా ఆడవాళ్ళు ఏ ఏ పనులు చేస్తారో ఆ పనులన్నీ మీరే చేయాలి. చేస్తాం. ఆ?
మీ అందరికంటే బాగా చేస్తాం. ఆ? ఇప్పుడు మేము ఏం చేయాలో ఒక లిస్ట్ ఇవ్వండి. ఓకే. అనయ్య, లెట్స్ చేంజ్. ఏంటి బాబు ఈ అవతారం? ఇలాంటి పనులు చేసేటప్పుడు ఈ గెటప్లోనే ఉండాలమ్మా. ఊరికే మాటలు చెప్పడం కాదు మరిది గారు, పనులు కూడా చెయ్యాలి. ఆ పనులేంటో చెప్పండి. ఇల్లుడ్చి తడి బట్ట పెట్టాలి. ఆ బట్టలు ఉతికి ఆరేయాలి. ఎంగిలి పాత్రలు కడగాలి. మాకు టీ కాఫీలు ఇవ్వాలి. టిఫిన్ కూడా చేసి పెట్టాలి. ఇల్లంతా నీట్గా సర్దాలి. ఆరిన బట్టల్ని ఇస్త్రీ చేసి పెట్టాలి. మళ్ళీ పాత్రలు కడగాలి, లంచ్ చేయాలి. బెడ్రూమ్ లో బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కర్టెన్స్ అన్ని మార్చాలి. ఈవినింగ్ అందరికి స్నాక్స్ చేసి పెట్టాలి. ఆ ఇవి ఒక్కరోజు చేసే పనులా లేక సంవత్సరం మొత్తం చేసే పనులా? ఒక్కరోజు పనులే మరిది గారు. ఒక్క రోజులో ఎన్ని పనులుంటాయా? అనే ఇన్ని పనులు ఉంటాయని తెలియక ఇదిగో ఇడి వల్ల అనవసరంగా కమిట్ అయ్యాయి. చేయలేకపోతే మేమే గ్రేట్ అని ఒప్పుకోండి. మాకోసారి చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలో చెప్పండి. బట్టలు ఉతకాలి. అంటే నేను చిన్న పిల్లాన్ని కదా బాబాయ్, బట్టలు ఎలా ఉతకగలను? అనయ్య, నువ్వు బట్టలు ఉతికేసే. ఓకే, నెక్స్ట్. ఇల్లు ఊడ్చి తడి బట్ట పెట్టాలి. చీపిరి కట్టంత హైట్ కూడా ఉండను బాబాయ్, నేను ఎలా ఇల్లు ఊడవగలను బాబాయ్? ఓకే, నేనే ఊడుస్తాను. నెక్స్ట్. ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి. బన్నీ ముగ్గే కదా, పెట్టేసే. ఓకే డాడీ. ఓకే. అంట్లు కూడా తోమాలి. ఓహో, అంతేగా అంతేగా నేనేగా అంతేగా? నేనే అంట్లు తోముతాను. సరే, వెళ్ళి మీ పనులు మొదలు పెట్టండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. హలో మగ మహారాజు గారు. ఏంటి బానిస భార్య గారు?
వాషింగ్ మిషన్ లో బట్టలు వాష్ చేద్దాం అనుకున్నారా? ఎస్ ఆఫ్ కోర్స్. అది పాడైపోయింది బాబు, చేతులతోనే ఉతకాలి. ఏంటి, దీన్ని ఇంకా రిపేర్ చేయించలేదా? హా, రిపేర్ చేయించమని రోజు అడుగుతుంటే తమరు పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఆ, నా నిర్లక్ష్యమే నా మెడకు చుట్టుకుందా? ఏం పర్లేదు, ఈ కొన్ని బట్టలే కదా, ఆడుతూ పాడుతూ ఉతికేస్తాను. ఆహా, ఆ,